చెప్పురా. ఓ సారీ. హాయ్ గైస్, సినిమా కబుర్లో ఈ రోజు మనం మరో డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్. కలతో తీసేద్దాం, తీసేయమంటారు అట్టకు. త్రివిక్రమ్ గురించి మాట్లాడుకుందాం. సో త్రివిక్రమ్ గురించి నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్, అతను మంచి డైలాగ్ రైటర్. మంచి డైరెక్టర్ కాదంటావు? డైరెక్టర్ మంచి డైరెక్టర్లే అంటే కొన్నిటి వరకు అన్ని నేను చెప్పలేను. ఒకరిద్దరు తప్ప అందరికీ ఫ్లాప్లు ఉంటాయి, మామూలుగా ఉన్నాయి కాదంట్లా. నా ఒపీనియన్ చెప్తా. ఓకే, నెక్స్ట్ నీ ఒపీనియన్. చాలా బాగా కాపీ కొడతాడు పాత కథలు. అంటే అదొక పెద్ద ఆర్ట్. పాత సినిమాలు తీసుకొచ్చేసి ఈ జనరేషన్ తగ్గట్టుగా మిక్సింగ్ కొట్టేసి హిట్ చేయటం సినిమాని. పాత కథలే కాదు, ఫారిన్ కథలు కూడా చాలా వరకు చేశారు. కాపీ కొట్టడం ఒక ఆర్ట్ అండి. అవునండి, కాపీ కాదు, ఇన్స్పిరేషన్. తస్కరించుట. అయినా కూడా ఇండస్ట్రీ హిట్లు కొట్టాడండి. ఇది గుండపురం. సో అది పెద్ద ఆర్ట్ కదా, అందరికి తెలిసిన కథలతో కూడా. యాక్చువల్ గా అలవైకుంఠపురం తర్వాత అజ్ఞాతవాసి ముందు సేమ్ స్టోరీ, మారుస్తారు స్టోరీ. అదే పవన్ కళ్యాణ్ అక్కడ కొన్ని సీన్లు మార్చినట్టే. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాల్లో హీరో ఎన్ని క్యారెక్టర్ ఉంటాయి, క్యారెక్టరైజేషన్స్. నాకు తెలిసి మాక్సిమం డ్రైవర్ అయి ఉంటాడు. అయితే డ్రైవర్ రథసారథి అతిథి అవుతాడు అంతే. ఇట్లా ఎక్కడి నుంచి ఆ ఇంటికి వచ్చావో ఆ ఊరికి వచ్చి హీరో అవుతారండి. ఓకే, నీకు ఇంకేం నచ్చుతాయి త్రివిక్రమ్ సినిమాలోనా? అతడు గుడ్ మూవీ నాకు వరకు. నాకు మంచి సినిమా అతడు. సినిమాలో ఏ సినిమా నచ్చితే నేను అడగలేదు. ఓకే ఓకే, మూవీ నాకు అతడు నువ్వే అంటే నాకు నువ్వే నేను చెప్తా. నాకు హీరోయిన్ ఫాదర్ కి లవర్ మధ్య ఇది ఉంటుంది చూసావా, ఇద్దరు బాగా చూపిస్తారు. నాకు బాగా నచ్చింది. ఒక ఫస్ట్ సినిమానే ఈ రకంగా హ్యాండిల్ చేయగలడం అనేది రైట్. ఓకే, తర్వాత అతడు మంచి గుడ్ మూవీ. నచ్చని సినిమాలు అంటావా? అజ్ఞాతవాసి ఆబ్వియస్లీ. అంటే మరీ దారుణంగా ఆడుకుంటాడు సినిమాలోకి వెళ్ళిన తర్వాత. సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంటుంది. ఏం చేస్తున్నాడో ఎవరు తెలియదు. అజ్ఞాతవాసి నాకు వరస్ట్ మూవీ. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటది, మీ వెనకేదో శక్తి. అది ఓకే, మేబీ అత్తరింటి దారి ఫ్లాప్ అయినా సరే, మహేష్ బాబు వల్ల డబ్బులు వచ్చినా సరే, గుంటూరు కారం రోజు నాకు నచ్చింది. నేను మహేష్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఓకే, సినిమా ఫ్లాప్ అన్నారు, 120 కోట్లు వచ్చినాయి. అయినా కూడా సర్లేరు, నీకు ఎవరు హిట్ అయినా సరే 120 కోట్లు వచ్చినట్టు నాకు తెలిసి. ఓకే, అంటే వాళ్ళ సమయం అది. కానీ నేను మహేష్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఫ్లాప్ అయిన సినిమా ఇష్టం. బట్ అటు ఇటుగా ఉన్న సరే అజ్ఞాతవాసి మాత్రం అవసరం లేదు. సొల్లు తీస్తాడు సినిమాలో, ఏంది ఏమో చెప్పడు కదా. అజ్ఞాతవాసి గుంటూరు కాదు, మహేష్ బాబు చరిస్మా ఉంటుంది దాంట్లో. అంటే ఎప్పుడు పొలిటీషియన్ లాగానో, బుద్ధిమంతుడు లాగానో, నలుగురిని చేసేవాడు లాగా ఉన్నాడు. సడన్ గా ఒక వీడియో కాల్చుకుంటే మంచి మాజీగా ఉంటాడు. గెటప్ అది నచ్చింది. ఓకే రైట్, కథ అది కాదు, ఫ్యామిలీ కథ అయినా సరే. మాసం కనపడలేదు అందులో. బట్ ఓకే, నాకు వచ్చేసి త్రివిక్రమ్ సినిమాలో బాగా నచ్చేది మేబీ జల్సా. నాకు కూడా సారీ కలేజా. ఫస్ట్ కలేజా అది ఫ్లాప్ మూవీ అయినా సరే నాకు మహేష్ బాబు అందులో నచ్చుతాడు బాగా. సో నాకు కలేజా, త్రివిక్రమ్ సినిమాలో నాకు కలేజా. నచ్చని సినిమా ఆబ్వియస్లీ మిగతా ఒకటి నాకు నచ్చ. మహేష్ బాబుని కలేజాలో చూసినట్టు చూసి ఇలా చూడాలంటే నా వల్ల కాదు. మామూలుగానే మాటల మంత్రి కూడా అంటారు కదా. సో ఆయన రాసిన సినిమాలు ఏంటి, డైరెక్టర్ అయింది, రైటర్ తర్వాత డైలాగ్స్. మల్లేశ్వరిలో డైలాగ్, మన్మధుడు డైలాగులు. ఆఫీస్ ఎలా ఉందంటే ఒక అమ్మాయి బాగుంది అంటాడు. సారీ అండి, లిఫ్ట్ ఇలా దిగాలని లేక ఎస్కలేటర్ డైలాగ్ వరకు బాగుంటాయి. 20,000 ఇక్కడే ఉన్నామంటే ప్యారిస్ లో, ఎయిర్పోర్ట్ లోనే అంటాడు ప్యారిస్ లో. సో త్రివిక్రమ్ డైలాగులు ఎక్సలెంట్ గా ఉంటాయి. సో చూద్దాం, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే చాలా అయిపోతుంది. సో త్రివిక్రమ్ అయితే ద బెస్ట్ డైరెక్టర్ మన రీజనల్ గా. సో త్వరలో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారని నేను అనుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. సో ముగించే ముందు తెలుసుగా మన గేమ్ మళ్ళీ ఆడదాం. సో మనకు తెలుసు కదా గేమ్ మళ్ళీ చెప్పాలా, అవసరం లేదు కదా. రైట్, చీటీ రెడీ చేద్దాం. ఫస్ట్ నేను ఆడతా ఈసారి. రైట్, లాస్ట్ టైం వాడే కదా. ఓకే ఓకే, కష్టమే. రావట్లేదు. పాత చంద్ర అల్లు అర్జున్ రావట్లేదు చెప్పండి.
కూర్చో కన్ఫర్మ్ మాట్లాడు ఏం మాట్లాడుతుంది సినిమా చూస్తున్నాను రేపు గురించి మాట్లాడు ఓకే త్రివిక్రమ్ సినిమా ఓకే ఓ సినిమా ఫస్ట్ సినిమా నువ్వు తరుణ్ ఓకే తరుణ్ పెళ్ళవా తరుణ్ లవరా హీరోయిన్ నువ్వే హీరోయిన్ తరుణ్ ఓకే తరుణ్ వల్ల చేసుకోవాలి అమ్మాయి అత్యవరు రావట్లేదు కష్టమే. తరుణ్ సినిమా 2 ఛాన్సులు చెప్పించారు తరుణ్ సినిమా అంతవరకు కన్ఫర్మ్. ఓకే అంతవరకు కన్ఫర్మ్ గానీ ఆ సినిమా నాకు జెన్యున్ పేరు నాకు అంటే నేను దగ్గరికి వచ్చాను, నేను పేరు తెలియదు అంత ఏం చేయలేము. ఎంతసేపు చేసాడు చూసారుగా 2 ఛాన్సులు అన్నాడు పోయినసారి. అంటే సరే ఎన్ని ఛాన్సులు అప్పటికే చెప్తున్నాను. అంటే నేను రామాయణ దగ్గరికి వెళ్ళి అభిమానుడు శశిరేఖ అందాం అనుకున్నా. శశిరేఖ అది రామాయణ కాదు, భారతం కదా అనుకుంటా. రామాయణమే మాయాబాద్ అంటే భారతమే కదా. సో దీంట్లో అయితే ఓడిపోయినట్టే. సరే ట్రై చేస్తాను, చూద్దాం. నెక్స్ట్ యప్ వెరీ గుడ్ నాట్ బ్యాడ్. ఏదో ఈజీ వచ్చినట్టు ప్రజెంట్ ఇప్పుడున్న సినిమాలా, ఇప్పుడున్న హీరోలా, ఇప్పుడున్న సినిమా, ఇప్పుడున్న హీరోనా ఎక్కడా పోలీస్ కదా, ఆర్మీ. ప్రజెంట్ ఆర్మీ సినిమానా? ప్రజెంట్ ఆర్మీ సినిమాలు ఏమున్నాయి? దుల్కర్ సీతారామం కదా. సీతారామం ఒకటి అయిపోయింది, నేను ఇంకేం చేయలేదు. చెప్పేసాం మరి. ఇంకొకటే దానికి ఉందా? బాలీబాబు కాదు. మ్యారేజ్ ఉందా? గంతో కాలుతారు ఆర్మీలో ఎవరైనా చచ్చిపోతాడు, హీరో చచ్చిపోతాడు ఆర్మీ మ్యాన్. ఆగు గుర్తొస్తుంది. దొరకరు కాదు, సీతారామన్ తర్వాతే. ఆగు మెగాస్టార్ అదే వరుణ్ తేజ్ కదా. వరుణ్ తేజ్ కదా ఆర్మీకి ఏం చేశాడు? గడ్డం కూడా ఉంటుందా? తెలుసుమా కదా, హిందీ తమిళ. అమరన్నా కష్టపడ్డది. సో ఓకే డన్ చెప్పాడు. ఈసారి ఈయన గెలిచాడు అనమాట. సో ఈసారి ఇంకో డైరెక్టర్ గురించి మంచి మంచి విశేషాలతో మళ్ళీ వద్దాం. అంతవరకు బాయ్.